అలాగైతే బాహుబలిలో స్టార్ట్ చేశాను కెరియర్ స్టార్టింగ్ లో, మళ్ళీ కష్టపడి సంవత్సరం అయినా పర్వాలేదు కొంచెం ఇప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ అలా వద్దామని ఎక్కడా అసలు వరుస పెట్టి ఆఫర్లు దేవుడిది అది కూడా గాడ్స్ గ్రేస్ అండి. ఆఫర్ వర్క్ రావడం అనేది కూడా అందరికీ దొరకదు కదండి. సో మీరు యు ఆర్ సో లక్కీ దట్ యు ఆర్ గెట్టింగ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఎట్ ద వెరీ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరీర్. ట్రూ అండి, బాగా చెప్పారు, కరెక్ట్, నిజమే. చాలా అసలు. అండ్ ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? అంటే ట్రావెలింగ్ ఫస్ట్ తీసుకునేటప్పుడు మీకు ఒప్పుకునేటప్పుడు ఎలా అనిపించింది? ఆ సందిగ్ధత ఎలా ఉంది? ఎందుకంటే యు ఆర్ సో యంగ్, 30s లో ఉన్నారు మీరు, అండ్ 50s లో ఉన్న ఆవిడ 60s లో ఉన్న ఆవిడ పాత్ర చేయాలంటే మీకు ఎలా ఒప్పుకున్నారు అసలు ఫస్ట్? యాక్చువల్లీ అప్పుడంత తెలియలేదు, అప్పుడు క్యారెక్టర్ లాగే చూశాను. కానీ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇలాగే ఒక ఎగ్జిబిషన్ లో ఎక్కడికి వెళ్తే పెద్ద ఆయన వచ్చి రా పాప అని అన్నారు. వెళ్ళాను నేను అప్పుడు. దిస్ ఇస్ 4 years ago. వీళ్ళందరూ అంటున్నారు విజయమ్మ నువ్వే వేసావు కానీ కాదు